ఇప్పుడు నువ్వు ఒక విశ్వాసవి, నువ్వు ఒక దేవుని కుమారుడివి, నువ్వు ఒక దేవుని కుమార్తెవు, నువ్వు ఒక వధువువి అని చెప్పడానికి ఎలా రుజువు కావాలి? శోధనలు వచ్చినప్పుడే కాలము ద్వారా పరీక్షించబడిన దేవుని జ్ఞాపకార్థాలు. అవునా? అవన్నీ ఏంటిది? కాలము ద్వారా పరీక్షించబడుతున్నాయి అవన్నీ. ఇప్పుడు అవన్నిటిని మనం ఎదుర్కోవాలి. మనం వాటన్నిటిని పరిశుద్ధాత్మ ద్వారా జయించాలి. మళ్ళీ ఇది కూడా చెప్తున్నా, శక్తి చేతనో బలము చేతనో కాదు, కానీ నా ఆత్మ చేత దీన్ని జరిగిస్తానన్నాడు. అందుకే నీకు ఏముండాలంటే పరిశుద్ధాత్మ ఉండాలి. మళ్ళీ ఆ పరిశుద్ధాత్మకు నువ్వు లోబడాలి. నీలో ఉన్న పరిశుద్ధాత్మకు నువ్వు బ్రదర్, మనలో ఉన్న పరిశుద్ధాత్మకు మనం లోబడకుండా ఉంటే ఏమవుతుందో తెలుసా? ఒక ఉదాహరణ చెప్పాలా నేను? దావీదుకు పరిశుద్ధాత్మ ఉంది బెత్షెబాతో పాపం చేసేటప్పుడు. మంచిగానండి, దిస్ ఇస్ వాట్ ప్రాఫెట్ సేస్. దావీదుకు పరిశుద్ధాత్మ ఉంది బెత్షెబాతో పాపం చేసేటప్పుడు. పరిశుద్ధాత్మ ఉన్నాక కూడా ఎట్లా పాపం చేశాడు? బ్రదబానం ఏమన్నాడంటే, ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆయన లోబడలేదు. ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆయన లోబడలేదు. ఆ శోధన వచ్చినప్పుడు, ఆ బెత్షెబా స్త్రీని చూసినప్పుడు, వింటున్నారా? ఆయనకు 500 మంది భార్యలు ఉన్నారు. తనలో ఉన్న కోరికను తీర్చుకోవాలంటే 500 మంది భార్యలో ఎవరినైనా తాను తీర్చుకోవచ్చు. 500 మంది భార్యలు ఉన్నారు కాబట్టి. అంతేకాకుండా దేవుడు అంటాడు, నీకు కావాలని ఇంకా భార్యలు ఇచ్చేవాను కదా. లెక్కలను చదవండి అక్కడ. నీకు కావాలని నేను స్త్రీలను ఇచ్చేవాను కదా. ఇక్కడ విషయం ఏంటంటే, ఒక పరాయన వాని భార్యను, ఆల్రెడీ పెళ్ళైన ఒక స్త్రీని ఒక పరాయి వాని భార్యతో తప్పు చేశాడు కాబట్టి అది వ్యభిచారం కిందకి వచ్చింది. అర్థమైందని అన్నది. మరి దావీదు పరిశుద్ధాత్మతో నింపబడి కూడా ఎలా చేయగలిగాడు ఆ పని? తనలో ఉన్న పరిశుద్ధాత్మను తొక్కివేశాడట, అణిచివేశాడు. కరెక్ట్ మాట, అణిచివేశాడు. తనలో ఉన్న పరిశుద్ధాత్మను అణిచివేసి శరీర కోరికకు ప్రథమ స్థానం ఇచ్చాడు. తనకు వచ్చిన శోధనకు ప్రథమ స్థానం ఇచ్చాడు. వాస్తవంగా తనలోకి వచ్చిన శోధన, తనకు వచ్చిన శరీర శోధన ఏదైతే ఉందో ఆ శోధనను అణిచివేయాలి, పరిశుద్ధాత్మకు మొదటి స్థానం ఇవ్వాలి. కానీ ఈయనేం చేశాడు దావీదు? పరిశుద్ధాత్మను తొక్కివేసి, పరిశుద్ధాత్మను అణిచివేసి శరీర కోరికను, తనకు వచ్చిన శోధనను, శరీర కోరికను దాని పైకి లేపాడు, దానికి మొదటి స్థానం ఇచ్చాడు. దాని వలన దావీదు పడిపోయాడు. బ్రదబారం ఏమంటాడంటే, పరిశుద్ధాత్మ ఉన్నంత మాత్రాన నీకు లైసెన్స్ ఉన్నట్టు కాదు పడిపోవన్న సంగతి. నీకైతే ఇప్పుడు లైసెన్స్ వచ్చేసింది, ఇక నువ్వు పరిశుద్ధాత్మ ఉంది కాబట్టి నువ్వు పడిపోవు. ఎవడన్నాడు? సంసోను నువ్వు పడిపోలేదా? సంసోకు పరిశుద్ధాత్మ లేదా? బాబు, పరిశుద్ధాత్మ లేకపోతే సింహాన్ని ఎట్లా చంపిండు? పరిశుద్ధాత్మ లేకపోతే 1000 మంది ఫిలిస్తీన్ల తలెట్ల పగలగొట్టిండు? సైనికుల తలలను. అది పచ్చి దవడ ఎముకతో, ఏది గాడిద దవడ ఎముక, పచ్చిది, ఎండింది కూడా కాదు, పచ్చిది. దాంతో ఎలా చంపగలిగాడు? అర్థమైందని అన్నది. ఇట్ వాజ్ ఓన్లీ హోలీ గోస్ట్. అది కేవలం పరిశుద్ధాత్మనే. అది సంసోను యొక్క శక్తి బలం కాదది. సంసోను యొక్క శక్తి బలం కాదది. అది ఓన్లీ పరిశుద్ధాత్మ. మరి అలాంటి పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి డెలీలా యొక్క తొడల పైన పడుకొని లాలన చేయబడి, ఆమె లాలన చేస్తా అంటే లాలన చేయబడి శోధన గురయ్యాడా లేదా? వినబడతలేదు నాకు. బ్రదబానం ఏమంటాడంటే, ఒక ప్రాబ్లం, కొంతమంది పరిశుద్ధాత్మతో నింపబడతలేరు, కొంతమంది పరిశుద్ధాత్మతో నింపబడతలేరు. ఎందుకు నింపబడతలేరు? ప్రార్థిస్తేగా పరిశుద్ధాత్మ కోసం, కనిపెడితే కదా పరిశుద్ధాత్మ కోసం, అడుగుతేగా పరిశుద్ధాత్మ కోసం. పాస్టర్ గారు, నేను అన్నం తిన్నప్పుడు ప్రార్థన చేసుకుంటా. పొద్దున్న లేచినాక రాత్రంతా కాపాడినందుకు వందనాలు, పొద్దున నన్ను లేపినందుకు వందనాలను ప్రార్థన చేస్తా. అలా బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తా. అవన్నీ మంచియే, చేయాలా. పొద్దున్న లేచులతో ప్రార్థన చేయాలా, ఫోన్ చేసేటప్పుడు ప్రార్థన చేయాలా, బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయాలా, మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చినాక ప్రార్థన చేయాలా, ఆఫీస్ నుండి వచ్చినాక ప్రార్థన చేయాలా, స్కూల్ నుండి వచ్చినాక ప్రార్థన చేయాలా, కాలేజ్ నుండి వచ్చినాక ప్రార్థన చేయాలా. ఎవ్రీథింగ్ యూ హావ్ టు ప్రే. హోల్ డే నువ్వు ఏం చేస్తున్నా ప్రార్థన చేయాలా. కానీ ఆ ప్రార్థన సరిపోదు. అక్కడ
నువ్వు పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టాలా. అంటిల్ యు ఫిల్ విత్ ద హోలీ గోస్ట్, నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడే దాకా నువ్వు కనిపెట్టాలా దేవుని దగ్గర. నింపబడేదాకా వదలొద్దు. దేవుణ్ణి వీడని పట్టుదలతో నువ్వు వదలకుండా ప్రార్థన చేయాలా. నువ్వు నాకు పరిశుద్ధాత్మ కావాలి ప్రభువా, ఎందుకంటే క్రీస్తాత్మ లేనివాడు ఆయన వాడు కాదని ఉంది బైబిల్లో. ఆమేనంటారా? మరి పరిశుద్ధాత్మతో కొంతమంది నింపబడతలేరు. ఎందుకు? అసలు వాళ్ళు పరిశుద్ధాత్మనే పొందుకోవడానికి కావలసిన సూత్రాలు వాళ్ళు అసలు పాటిస్తలేరు. సూత్రాలు పాటిస్తలేరు. పరిశుద్ధాత్మతో నింపబడడానికి ఏ సూత్రాలు అయితే ప్రవక్త చెప్పాడో ఆ సూత్రాలు పాటిస్తేనే పరిశుద్ధాత్మతో నింపబడతారు వాళ్ళు. అవి చేస్తలేరు కొంతమంది. ఇంకొంతమంది ఏం చేస్తున్నారు? పరిశుద్ధాత్మతో నింపబడుతున్నారు కొంతమంది. కానీ నింపబడిన చాలా సార్లు శరీర క్రియల దగ్గరకు వచ్చినప్పుడు, శరీరాశ, నేత్రాశ, జోడంగులకు వచ్చినప్పుడు వాళ్ళు ఉన్న పరిశుద్ధాత్మను వాళ్ళు అణిచివేస్తా ఉన్నారు, తొక్కివేస్తా ఉన్నారు, అణిచివేసేస్తున్నారు. ఆ శోధనలకు గురైనప్పుడు, వినని బాగా, ఆ శోధనలకు గురైనప్పుడు, ఆ శ్రమలు, ఆ శోధనలు అవి వచ్చినప్పుడు ఏం చేస్తున్నారంటే వీళ్ళలో ఉన్న పరిశుద్ధాత్మకు మొదటి స్థానం ఇచ్చి, ప్రభువా ఇది నేను జయించలేడు ఈ శోధనను, కానీ నువ్వు జయించగలవు. నాలో ఉన్న పరిశుద్ధాత్మగా నువ్వు జయించగలవు, అందుకే నేను నీకు లోబడుతున్నా. ఇప్పుడు పరిశుద్ధాత్మగా నువ్వు నాలో ఉన్నావు, నేను నీకు లోబడుతున్నా. ఇప్పుడు ఐ సరెండర్ మై సెల్ఫ్ టు యూ. నేను ఇప్పుడు నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నా. నన్ను నేను నీకు లొంగిపోతున్నాను. ఇప్పుడు నేను ఏది? పరిశుద్ధాత్మకు. నీవు నాలో ఉన్నావు కాబట్టి లోకంలో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు.